ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇంటర్వ్యూ అటెంప్ట్ మనం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా. చాలా మంది సక్సెస్ వరకు వెళ్తారు కానీ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసే టైంలో మాత్రం బ్యాకప్ అయిపోతున్నారు. ఎందుకు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయలేకపోతున్నారు, చేసే మిస్టేక్స్ ఏంటి అనే చెప్పడం కోసమే మేము ఒక డెమో చూపిద్దామని అయితే వచ్చేసాం మీ ముందుకి. అంటే కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా అటెంప్ట్ చేస్తారు, లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా అటెంప్ట్ చేస్తున్నారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఎక్కడ పాజ్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎందుకంటే టాప్ టు బాటమ్ హెచ్ఆర్ ఎవరైతే ఉంటారో టాప్ టు బాటమ్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఎలా కూర్చుంటున్నారు, ఎలా నిలబడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీ డ్రెస్సింగ్ ఎలా ఉంది, మీ ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒక్కసారి మీకోసము డెమో చేయడానికి అయితే మేమైతే వచ్చేసాం. మనతో పాటు ఈ రోజు స్టూడియోలో ఉన్నారు డెమో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మధురవాణి గారు, ఇంటర్నేషనల్ కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. సో డెమో స్టార్ట్ చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, నేను చెప్పినట్టుగా ఒక్కసారి మనము ఇంటర్వ్యూ అటెంప్ట్ డెమో ఎలా ఉంటుందో చూపిద్దాము. అంటే కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎలాగా, లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎలాగా. సో ఫస్ట్ మనము కాన్ఫిడెన్స్. ఓకే. సో కాన్ఫిడెన్స్ ఉన్న ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వచ్చారు, సపోజ్ మీరే వచ్చారు, ఇప్పుడు నేనే క్వశ్చన్ చేస్తాను. సో ఎలా అనేది మన వ్యూవర్స్కి ఒకసారి తప్పకుండా. యా. So first confidence levels. Madhuravani, tell me about yourself. Good morning, ma'am. Thank you for this opportunity. I am Madhuravani. I have done my BTech from Siddhartha Institute of Engineering and Technology, and I have done my project in DRDL on radar system, through which we have done 40% of cost estimation and have good communication skills and problem solving skills. I wanted to grow myself both personally and professionally by applying my skills and knowledge along with your company. Thank you. వెరీ గుడ్. సో ఇప్పుడు లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఇదే క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ ఇస్తారో చూద్దాం ఒకసారి. Sure. మధురవాణి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Good morning, ma'am. Thank you for this opportunity. My name is Madhuravani. I done my BTech from Siddhartha Institute of Engineering and Technology. I done my Inter from Narayana Junior College. I done my 10th from Bhashyam High School. My father name is Prabhakar. My mother name is Vijaya. My mother is a school teacher. My brother is studying in 10th class. And I've done my project in DRDL. Thank you, ma'am. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది కదా. కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎట్లా మాట్లాడారు, లో కాన్ఫిడెన్స్ ఉన్న ఎలా మాట్లాడారు. సో ఒకసారి ఇంకొకటి మధురవాణి, ఇప్పుడు మనం ఎంట్రన్స్ ఒక ఇంటర్వ్యూ లోపలికి రావాలి అంటే నేను కమిన్ అంటాను కదా, ఎలా వస్తారు, ఎలా కూర్చుంటారు అనేది మనం ఒకసారి డెమో చూద్దాం. ఫస్ట్ కాన్ఫిడెన్స్, తర్వాత లో కాన్ఫిడెన్స్ చూద్దాం. సో వ్యూవర్స్, మరి ఇప్పుడు మనము ఇంటర్వ్యూకి వస్తున్నారు లోపలికి. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ లోపలికి ఎలా వస్తారు, ఎలా సిట్టింగ్ చేస్తారు అనేది ఒకసారి చూపిస్తామండి డెమో. కమిన్. Good morning, ma'am. గుడ్ మార్నింగ్, టేక్ యువర్ సీట్. Thank you. సో దిస్ ఈజ్ కాన్ఫిడెన్స్. Yes. సో మరి ఇప్పుడు లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎలా ఎంటర్ అవుతా ఉంటారు. సో వ్యూవర్స్, మరి ఇప్పుడు లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎలా ఎంటర్ అవుతారో చూద్దాము. అంటే మీకోసమే చూడండి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎలా వచ్చి ఎలా సిట్టింగ్ ఎలా చేశారు అనేది. చిన్న చిన్న మిస్టేక్స్ ఏనండి. సో కమిన్. చూసారా, అంటే సిట్ అని చెప్పకుండానే కూర్చోవడం అనమాట. ఇంకా మధురవాణి గారు, ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇంకా చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్, లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఇంకేముంటాయి అంటే ఇప్పుడు మీకు హెచ్ఆర్ క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలా మంది కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఐ కాంటాక్ట్ ఇవ్వరు, కింద చూస్తుంటారు. అంటే ఇట్లా టెన్షన్ పడిపోతుంటారు, ఏం చెప్పాలి అని. ఇప్పుడు నేనైతే క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని అబౌట్ యువర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎలా చెప్తారో చూద్దాం అయితే. సో మధురవాణి, టెల్ మీ అబౌట్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్. I have done my project in DRDL. We have worked with great scientists over there, and I have done 2 projects, mini and major, both in DRDL, and both are on radar system. We used to detect our enemies using this project and have gained so much of knowledge. As we have worked with the biggest scientist over there, I have learned so many things, and I really wanted to apply those things in my life going forward. వెరీ గుడ్. సో ఇప్పుడు లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలా ఆన్సర్ చేస్తారో కూడా చూద్దాం. మధురవాణి, టెల్ మీ అబౌట్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్. Madam, I done my project in DRDL. We used to do on radar systems, and we used to detect enemies. It's a big project I done in DRDL.
అంటే ఇక్కడే హెచ్ఆర్ వాళ్ళు పాయింట్ కనిపెట్టేస్తారు చేసేస్తారు కదా, మిమ్మల్ని, టాప్ టు కనిపెట్టేస్తారు, బాటమ్ ఇక్కడ అబ్జర్వ్ చేసేస్తారు. అబ్జర్వ్ చేస్తారు, అంటే మనమే టైం ఇచ్చేస్తున్నాం వాళ్ళకి, ఇచ్చేస్తున్నాం మీరు వాళ్ళకి. చెప్పే మాటలను బట్టే ఎంత చాలా కాన్ఫిడెన్స్ మంది ఉంది ఇలా ఉంటారు ఇంటర్వ్యూస్ కి వచ్చినప్పుడు, మేము Yes. చూస్తుంటాం కదా. కాన్ఫిడెన్స్, ఇన్కాన్ఫిడెన్స్, మీకు చాలా టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, మీరు Hmm. ఇక్కడ చెప్పకపోతే వేస్ట్ కదా. అసలు మీకు టెక్నికల్ రౌండ్ వరకు కూడా వెళ్ళరు. ఎస్ మెయిన్ మనకి కాన్ఫిడెన్స్, ఇప్పుడు నాకు జీరో టెక్నికల్ స్కిల్స్, నేను ఇంత కాన్ఫిడెన్స్ చెప్తే హెచ్ఆర్ ఇంప్రెస్ అయిపోతారు, ఆబ్వియస్ గా ఇంప్రెస్, వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. ఎస్ ఎస్ అంటే కాన్ఫిడెన్స్ ఉన్నారు అంటే వీళ్ళు ఇదే ఇంత కాన్ఫిడెన్స్ చెప్తే వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అన్న ఒక ఇంప్రెషన్ పడిపోతుంది. ఎస్ మనకి ఒక థియరీ ఉంటుంది, 12 థియరీ అంటే ఫస్ట్ 12 seconds అంటే మీరు వచ్చినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్, మళ్ళీ మీరు 12 inches దగ్గర ఉన్నప్పుడు అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు, స్మైల్ ఎలా ఇస్తున్నారు, కాంటాక్ట్ ఎలా ఇస్తున్నారు, అండ్ ఫస్ట్ 12 second వర్డ్స్, ఫస్ట్ 12 seconds మీరు ఎట్లా మాట్లాడుతున్నారు. కొంతమంది విష్ కూడా చేయరు, కొంతమంది జెంటల్ గా స్మైల్ ఇచ్చి విష్ చేస్తారు, గుడ్ మార్నింగ్ అని చెప్తారు. అట్లా ప్రతి ఒక్కటి. కొంతమంది హెవీ పర్ఫ్యూమ్ వేసుకొని వస్తారు, మీ ఇంటర్వ్యూ ఏదైతే 45 minutes 50 minutes అయిపోతే 5 minutes లో కూడా అయిపోతుంది, అంటే ఏదో హెవీ కొట్టుకొని వస్తారు. ఎస్ సో అది ప్రతి చిన్నది ఇక్కడ ఇంపార్టెంటే. మినిమల్ స్ప్రే ఉండాలి, అంటే మంచి కాన్ఫిడెన్స్, మంచి కన్వర్జేషన్ అయ్యేలా ఉండాలి. ఎందుకు భయం, అఫ్ కోర్స్ భయం ఉంటది, కాకపోతే ఇప్పుడే కదా ఈ భయం ని మీరు ఫేస్ చేస్తేనే Yes. మీరు లైఫ్ ని ఫేస్ చేయగలుగుతారు. ఎస్ ఇది మీ లైఫ్ కి ఎంట్రన్స్ అంతే. ఎస్ మీ డ్రీమ్ జాబ్ కి మీరు ఎన్నో ఇయర్స్ నుంచి, ఇప్పుడు 4 years ఇంజనీరింగ్ కలలు అనుకుంటా చదువుతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా, ఇంత శాలరీ మా పేరెంట్స్ కి ఇవ్వాలని, అది వెళ్ళాలంటే ఇది ఫస్ట్ స్టెప్ మీకు. ఎస్ సో ఇక్కడ మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటే డెఫినెట్ గా మీ కార్పొరేటే కానీ మీరు లైఫ్ ని కూడా రూల్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.